హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ. ఇది కుక్కర్లో చేస్తానండి. పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా స్పైసీ తక్కువగా మైల్డ్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. మరి ఈ రెసిపీ కోసం ముందుగా అయితే బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ కూడా క్వాలిటీవి తీసుకున్నారంటే మంచి టేస్ట్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వాటిని కడిగి నానబెట్టుకోవాలి అరగంట నుంచి గంట వరకు. ఇప్పుడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను కదండి. ఒక కుక్కర్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె, నెయ్యి యాడ్ చేసుకోండి. అందులోనే షాజీరా, బిర్యానీ ఆకు, మీరు ఏవేవైతే హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటారో వాటన్నింటినీ యాడ్ చేసుకోండి. నేనైతే చెక్క, లవంగ, యాలుక, అలాగే స్టోన్ ఫ్లవర్, జాజికాయ, అనాస పువ్వు యాడ్ చేశాను. వాటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, బఠానీ యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ఫ్లేవర్తో ఉంటుందని చెప్పాను కదండి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఇంతవరకే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందామండి. అది వచ్చేసి ఎవరెస్ట్ వాళ్ళది షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా మైల్డ్ బిర్యానీ చేసుకుంటున్నప్పుడు ఈ ఫ్లేవర్ వేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అందులోని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది చికెన్, మటన్ ఎందులోకైనా కూడా బాగుంటుందండి. గ్రేవీ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా రైతాతో కూడా తిన్నా బాగుంటుంది. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ మెజర్ ఎలా అంటే 1కి 1.5 కన్నా కొంచెం యాడ్ చేసుకోవాలి. 1.25 కూడా వేయకూడదు. 1.5 పైన కొంచెం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అక్కడ నేను గ్లాస్ క్వాంటిటీ చూపించాను వాటర్. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అందులోనే కాస్త జీడిపప్పు కూడా వేసుకున్నారంటే తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మనకి వాటర్ బాయిల్ అయ్యే వరకు కూడా వాటర్ని మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ తెరిలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో ఏమాత్రం వాటర్ రాకుండా స్ట్రెయిన్ చేసుకుని రైస్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ వాటర్ కూడా మనకి ఎక్స్ట్రా అయిపోతే మెత్తగా అయిపోతుందండి. కాబట్టి తప్పకుండా స్ట్రెయిన్ చేసుకుని వేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇదే టైంలో. ఎందుకంటే మళ్ళీ మూత పెట్టేసిన తర్వాత తీయడానికి అవ్వదు కాబట్టి ఇదే టైంలో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత మనకి విజిల్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. కొంతమంది కుక్కర్లో చేసినప్పుడు మెత్తగా అయిపోతుంది, అంటే ముద్దగా అయిపోతుంది, బాగా రావట్లేదు అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా ఈ టిప్స్ ఫాలో అయి చేసినట్లయితే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్ అనేది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. దీనికి కాంబినేషన్గా వెజిటేబుల్ కుర్మా అయినా లేదంటే ఏవైనా గ్రేవీ కర్రీస్ అయినా కూడా బాగుంటుంది. ఏది లేనప్పుడు రైతా అయినా కూడా బాగుంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.